హాయ్ అందరికీ, బాగున్నారా? మీరైతే నేనైతే బాగున్నాండి. మల్టీ దాల్ దోశ నానబెట్టే ప్రాసెస్ పప్పు చూపిస్తున్నా, చూద్దాం. ఇప్పుడు 1 కప్పు మినపప్పు వేసుకున్నా, నేను 1/2 కప్పు శనగపప్పు వేసుకుంటున్నా, 1/2 కప్పు పెసరపప్పు వేసుకుంటున్నా, ఒక 2 స్పూను మెంతులు వేసుకుంటున్నా. మీరు పప్పులు ఎక్కువ వేసుకోవాలనుకుంటే మెంతులు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ అంటే తక్కువ వేసుకోండి. నేను కొంచెం ఎక్కువ వేసుకున్నా కాబట్టి నేను 2 స్పూన్ వేసుకున్నా. ఎక్కువ మెంతులు వేసుకుంటే చేదు అనిపిస్తుంది, చూసి వేసుకోండి. ఇక్కడ నేను 1 గ్లాసు వైట్ రైస్ వేసుకుంటున్నాను అనమాట. మీరు వెయిట్ లాస్ కోసం అని అంటే బ్రౌన్ రైస్ వేసుకోవాలి. నేను ప్రోటీన్ కోసం కాబట్టి వెయిట్ లాస్ కోసం అని అంటలేను. దీనికి వెయిట్ లాస్కి అయితే మస్తు బెనిఫిట్ ఉంటుంది అనమాట. మీరు డిన్నర్ టైంలో ఈ దోశ వాడండి, సూపర్ బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు నైట్ నానబెట్టుకున్న, మార్నింగ్ మంచిగా నానింది. ఈ వాటర్ అంతా తీసినాక వేరే వాటర్తో వాషింగ్ చేసుకున్నాక మనం మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మంచిగా మిక్సీలో మంచి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. పిండి ఎంత సాఫ్ట్గా వస్తే దోశ అంత మంచిగా వస్తుంది అనమాట. మనం పొద్దునే మిక్సీ పట్టి దోశ చేసుకుంటున్నాం కాబట్టి దోశ అనేది మంచిగా రావాలనుకుంటే పిండి మంచిగా పట్టాలి. ఇప్పుడు మనం ఇందులో వంట సోడా అంతగా వేసుకోవాలి. టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకుంటున్నా నేను. ఇందులో నెక్స్ట్ టైం గిట్ట ఇట్లా పట్టుకోవాలన్నమాట. అయిపోయిందండి. ఇప్పుడు నేను అది వంట సోడా చూపిస్తున్నా, చూడండి. వంట సోడా ఏంటంటే కొంచెం మనం అప్పుడప్పుడు చేస్తున్నాం కాబట్టి కొంచెం పిండి పొంగడానికి వంట సోడా 1/2 స్పూన్ వేసుకోవాలి. కొంచెం 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఒక టేస్ట్ సరిపడా 1.5 స్పూను సాల్ట్ వేసుకోవాలి. పిండి అనేది మనం దోశ పిండి ఎట్లా ఉంటుందో అట్లే ఉండాలండి. ఎక్కువ పలుచగా ఉండొద్దు, ఎక్కువ మందం ఉండొద్దు, దోశ రాదనమాట. ఇప్పుడు మనము ప్యాన్ పెట్టుకొని దోశ చేసే విధానం చూద్దాము, ఎట్లా వస్తుందో చూద్దాం దోశ. ఇది మనము వెయిట్ లాస్ వాళ్ళకైనా, షుగర్ పేషెంట్కైనా, కొంచెం వీక్ ఉన్న పిల్లలకైనా సూపర్ బెనిఫిట్. ఇట్లాంటి దోశ పెట్టండి, ప్రోటీన్ ఉంటుంది అనమాట. ఇందులో అన్ని పప్పులతోని ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగుంటాయి. టేస్ట్ గిట ప్రోటీన్కి గిట మంచిది అనమాట. ఇప్పుడు పైనుంచి కొంచెం గోల్డెన్ కలరు మాగినాక మనము ఆయిల్ వేసుకోవాలి. ఎలా వచ్చింది చూడండి దోశ, ఎంత బాగా వచ్చింది. మనం పొంగిన పిండి ఎలా వస్తుంది, అక్కడక్కడ బొగ్గలు వచ్చింది చూడండి, ఎంత మంచిగా వచ్చిందో. నేను 2 సైడ్ కాల్చుకుంటా, మీరు 1 సైడ్ అంటే ఓకే. ఏంటంటే నేను పిండి ఉంటే నాకు నచ్చదు అనమాట, అందుకని నేను 2 సైడ్ కాల్చుకుంటా అనమాట. చూడండి ఎంత బాగా వచ్చింది. ఇంతే అండి నేను చేసే ప్రాసెసర్. నైట్ నానబెట్టుకోవాలి మంచిగా. పప్పు ఎంత నానితే దోశ ఎంత బాగా వస్తుంది అనమాట. మనం ప్లేన్ దోశ అయితే నైట్ పొద్దున్నే నానబెట్టి నైట్ మిక్సీ పట్టి పెట్టుకుంటాము. ఇట్లా కాదు, ఇది నైట్ నానబెట్టుకొని మార్నింగ్ మిక్సీ పట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు చేసే ప్రాసెస్ నెక్స్ట్ టైం గిట్ట ఇట్లే చేసుకోవాలన్నమాట. ఇంతే అండి, బ్రౌన్ దోశ ఎంత బాగా వచ్చింది చూడండి. మల్టీ దోశ, మిక్స్ పప్పుతోనే మల్టీ దోశ చేసే విధానం ఇంతే అండి. మీరు ట్రై చేయాలనుకుంటున్నా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతే చేసే విధానం పల్లెల చట్నీ దోశ.